హాయ్ అందరికీ నమస్కారములు. మనం ఈ వీడియోలో 8th క్లాస్ నుంచి నేలబొగ్గు పెట్రోలియం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాము. సో ఈ పాఠ్యాంశంలో రెండు భాగాలుగా చేసి మొదటి భాగంలో నేలబొగ్గు దాని యొక్క ముఖ్యాంశాల గురించి చెప్పుకుందాం. రెండవ భాగంలో పెట్రోలియం, సహజవాయువులు, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ సాల్వ్ చేద్దాం. రైట్. సో ముందు ఈ పాఠం గురించి పరిచయం చేసుకుందాం. నేలబొగ్గు పెట్రోలియం. సో ఈ యొక్క పాఠం గురించి చెప్పుకునే ముందు ఇవన్నీ వనరులు అంటే ఏంటి? రెండు రకాలు ఉంటాయి. సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు. సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు. టెక్స్ట్ బుక్ ప్రకారంగా వాడు మనకి ఈ పాఠం అర్థం అవడం కోసం చేసే కృత్రిమ వనరులను మనం రోజు వాడే కొన్ని వస్తువుల పేర్లు రాయమన్నమాట. సో అక్కడ ఏంటి, సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు అన్ని రెండు భాగాలు చేసి వాటిలో మనం రోజు వాడే యొక్క పదార్థాలు కానీ వస్తువులు కానీ ఎందులోకి వస్తాయి పేర్చమన్నమాట. వాడి ఉద్దేశం ఏంటి, మన రోజు వాడేవి ప్రధానంగా నీరు, అలాగే గాలి, సూర్యరశ్మి, ఇవన్నీ సహజ వనరుల్లోకి వస్తాయి. నెక్స్ట్ ప్లాస్టిక్, అన్నం, కూరగాయలు, అలాగే ఇంకా ఏమున్నాయి, ఐరన్ అంటే ఖనిజాలు, ఇవన్నీ కూడా మానవ నిర్మిత వనరుల్లోకి వస్తాయి ఈ విధంగా. రైట్. అంటే ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడ వనరులు మనకి సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు. మరి ఈ సహజ వనరుల్లో ఇంకా ఏమొస్తాయి మనకి? పెట్రోలియం, నేలబొగ్గు, సహజవాయువు, ఇవన్నీ కూడా సహజ వనరుల్లో వస్తాయి. ఎందుకంటే అవి మనం తయారు చేయలేదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో లభించినవి కాబట్టి అవి సహజ వనరుల్లోకే వస్తాయి అన్నమాట. రైట్. మరి ఆ సహజ వనరుల్లో మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించారు. ఏంటవి అంటే తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు. ఓకే. అంటే ఇన్ఎగ్జిస్టబుల్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎగ్జిస్టబుల్ నేచురల్ రిసోర్సెస్. ఎగ్జిస్టబుల్ అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టబుల్ అంటే తరిగిపోయేది, మీన్స్ ఇన్ఎగ్జిస్టబుల్ అంటే తరగనిది, ఎగ్జిస్టబుల్ అంటే తరిగిపోయేది. సో ఇక్కడ రెండు రకాలు. అవి ఏంటంటే కనుక, ఒకటి తరగని శక్తి వనరులు. తరగని శక్తి వనరులు. మరి తరగని శక్తి వనరులకు ఉదాహరణలు ఏంటి? చాలా ఉన్నాయి, మనం చెప్పుకున్నాం కదా. ఏంటవి? గాలి, నీరు, సూర్యరశ్మి. గాలి, నీరు, సూర్యరశ్మి. అలాగే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే కనుక భూ ఉష్ణోగ్రత అంటే జియోథర్మల్ పవర్. అంటే భూమి లోపల చాలా ఉష్ణం ఉంటుంది అనమాట. కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే చాలా ఎక్కువ లోపలికంటూ రంధ్రం చేసి అందులో నీరు పంపిస్తారు, చల్లని నీరు. ఆ నీరు లోపల ఉన్న ఉష్ణానికి ఏమవుతుందంటే మళ్ళీ అవి వేడి నీరుగా మారి మళ్ళీ బయటికి వస్తాయి అనమాట. సో దాన్ని భూ ఉష్ణ శక్తి. అలాగే ఇంకా జీవశక్తి అంటే బయో ఎనర్జీ, జీవశక్తి. ఇవి మనకి ఎక్కువగా మన ఉదాహరణ తీసుకోవచ్చు. మన అందరు తెలిసిన ఉదాహరణలు ఏంటి? గాలి, నీరు, సూర్యరశ్మి, భూ ఉష్ణ శక్తి, జీవశక్తి. ఇవన్నీ తరగని శక్తి వనరులు. మరి తరిగిపోయేవి ఏంటంటే కనుక తరిగిపోయే శక్తి వనరులు. తరిగిపోయే శక్తి వనరులు. తరిగిపోయే శక్తి వనరులు ఏముంటాయి మనకి? నేలబొగ్గు, ఇంకా బాగా చెప్పాలంటే అడవులు, అలాగే నేలబొగ్గు, పెట్రోలియం, ఇవన్నీ తరిగిపోయే శక్తి వనరులు అన్నమాట.
సో ఈ విధంగా మనకి శక్తి వనరులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు. సో ఈ విధంగా మనకి ఈ ఉదాహరణలో మనకి ప్రాథమికంగా తెలవాలి. సో తరగని శక్తి వనరులు గాలి, నీరు, సూర్యరశ్మి, భూష్ణ శక్తి, జీవశక్తి ఇవి. నెక్స్ట్ తరిగిపోయే శక్తి వనరులు అడవులు, నేలబొగ్గు, పెట్రోలియం, వన్యప్రాణులు, ఈ విధంగా అనమాట. ఇంకా సహజ వాయువు, ఇవన్నీ మనకి తరిగిపోయి శక్తి వనరులోకి వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే కనుక, సో మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం, సహజ వనరుల నుంచి మొదలుపెట్టి మన పాఠం పేరేంటి, నేలబొగ్గు, పెట్రోలియం, అక్కడికి మనం వచ్చాం అనమాట. అంటే మనం చెప్పుకుంటున్న నేలబొగ్గు, పెట్రోలియం అనే యొక్క పాఠ్యాంశం ఎందులోకి వస్తుంది, తరిగిపోయే శక్తి వనరులోకి వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో మరి ఇందులో మనం ఇప్పుడు ప్రధానంగా నేలబొగ్గు గురించి చెప్పుకుందాం. మరి నేలబొగ్గు అనేది, అసలు నేలబొగ్గు అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నేలబొగ్గు మనం ఇంటిలో వంటకి ఇంధనంగా వాడుతున్న చెరకు, అంటే మనం వంట చేసుకుంటానికి ఇంధనంగా వాడుతున్న చెరకు అంటే కట్టెలు, ఆ కట్టెల్ని మండించినప్పుడు వచ్చే బొగ్గు రెండు ఒకటేనా? కాదు. కట్టెల్ని మండించినప్పుడు ఆ కట్టెల్లో ఉన్న శక్తి ఉష్ణ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దానివల్లే మనం వంట చేసుకుంటాం. మిగిలిపోయింది వచ్చింది బూడిద. బూడిద మనకి బొగ్గు రూపంలో కనిపిస్తుంది అనమాట. అంటే అందులో ఏమాత్రం శక్తి ఉండదు, అది దేనికి ఉపయోగపడదు ఇంకా. కాబట్టి మరి ఇది నేల బొగ్గు, ఆ పేరులోనే ఉంది. సో ఈ బొగ్గు నేలలోంచి వస్తుంది కాబట్టి ఇది మనం నేలబొగ్గు అంటాం. సో ఇది ఎలా వస్తుందో మనం నెక్స్ట్ స్టెప్లో మనం చెప్పుకుంటాం. ఇక్కడ నేలబొగ్గు అనేది ప్రధానంగా 3 రకాలు. సో నేలబొగ్గుని అందులో ఎక్కువ నేలబొగ్గులో ఏముంటుందంటే ప్రధానంగా కార్బన్ ఉంటుంది. సో కార్బన్ ఉండడం వల్ల ఆ నేలబొగ్గులో ఏ బొగ్గులో అయితే కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుందో ఆ కార్బన్ శాతాన్ని బట్టి నేలబొగ్గుని 3 రకాలుగా వర్గీకరించారు. అవి మనం విస్తృతంగా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే కనుక ఎగ్జామినేషన్ పర్పస్లో బిట్స్ అడిగే అవకాశం ఉంది. మరి సో నేలబొగ్గుని కార్బన్ యొక్క శాతాన్ని బట్టి, అంటే కార్బన్ పర్సంటేజ్ని బట్టి 3 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే, ఒకటి లిగ్నైట్, రెండవది బిట్యూమినస్ కోల్, మూడు ఆంథ్రసైట్, ఈ రకంగా 3 రకాలుగా వర్గీకరించారు. లిగ్నైట్లో ఉన్న కార్బన్ పర్సంటేజ్ ఇందులో 35% కార్బన్ ఉంటుంది అన్నమాట, కార్బన్ శాతం ఉంటుంది. అలాగే బిట్యూమినస్ కోల్లో 85% ఉంటుంది. సో ఆంథ్రసైట్లో ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా 97% కార్బన్ ఉంటుంది. సో ఈ రకంగా నేలబొగ్గుని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు: లిగ్నైట్, బిట్యూమినస్ కోల్, ఆంథ్రసైట్. ఈ మూడిట్లో హార్డెస్ట్ కోల్ అని దేని అంటారంటే, అంటే చాలా దృఢమైన బొగ్గు అని దేన్ని అంటారంటే ఆంథ్రసైట్ని అంటారు. ఇందులో కార్బన్ శాతం 97%. ఓకే, సో రైట్. మరి ఈ నేలబొగ్గు అనేది మరి ఏ రకంగా మనకి వచ్చింది, దీని గురించి చెప్పుకుంటే కనుక కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం, అంటే 3000 సంవత్సరాలకి పూర్వం, అంటే 3000 సంవత్సరాలు అంటే నిజం చెప్పాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు అన్నమాట. కొన్ని మిలియన్ సంవత్సరాలకి పూర్వం కొన్ని వాతావరణంలో ఉన్న విపత్తుల వల్ల, అంటే వరదల వల్ల కానీ, భూకంపాల వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ, ఈ చెట్లు, అడవుల్లో ఉన్న చెట్లు అంటే ఇటువంటి చిట్టడవులు, అంటే చాలా దట్టంగా ఉన్న అడవులు, చెట్టులు మొత్తం అన్ని భూమిలో కూరుకుపోయి, అలా కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచే కొలది మరలా వరదలు, వాటి వల్ల వరదలతో పాటు ఏమొస్తుంటే మనకి నీరుతో పాటు మట్టి, ఆ మట్టి ఆ ఒక్క చెట్ల మీద పెరిగిపోయి, అలా మట్టి పొరల కింద పెరిగిపోవడం వల్ల ఆ ఒక్క మొక్కలు జీవం ఉండగానే, మొక్కలు అంటే జీవం ఉంటాయి కదా, జీవం ఉండగానే మొక్కలు భూమిలో కూరుకుపోయినాయి అన్నమాట. కూరుకుపోయి అంటే అవి మండలేదు, మండకుండానే అలా కూరుకుపోయినాయి లోపల. అయితే ఇలా ఆ ఒక్క మొక్కల మీద ఈ యొక్క నేల పొరల కింద ఎక్కువ మొత్తంలో పెరిగిపోవడం వల్ల ఆ బరువుకి, అంటే ఆ ప్రెషర్కి లోపల కూరుకుపోయి ఆ భూమిలో ఉన్న ఉష్ణోగ్రతకి, అంటే అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనము, భూమిలో
ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యుల్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో భూమి మధ్య భాగం కూడా అంతే ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రతకి సో ఏమైందంటే ఆ భూమిలో ఉన్న ఆ ఒక మొక్కలు వృక్షాలు మెల్లమెల్లగా క్రమేపీ బొగ్గుగా మారాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా వృక్ష సంపద నెమ్మదిగా బొగ్గుగా మారడాన్ని ఏమంటామంటే కార్బోనైజేషన్ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్, కార్బోనైజేషన్. కార్బోనేషన్ అంటారు. మళ్ళీ ఒకసారి, కార్బోనేషన్ అనగానేమి, వృక్ష సంపద భూమిలో అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద నెమ్మదిగా బొగ్గుగా మారడాన్ని కార్బోనైజేషన్ అంటారు. ఓకే, సో నెమ్మదిగా ఎందుకన్నామంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట. అందువల్ల మనం ఇక్కడ నెమ్మదిగా అన్నాం. సో కార్బోనేషన్ అనేది దేనికి వాడుతాం? సో బొగ్గు తయారవడానికి వాడుతాం అనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో కప్పడిపోయిన వృక్షాలు నెమ్మదిగా బొగ్గుగా మారే ప్రక్రియని కార్బోనైజేషన్ అంటాం. బొగ్గులో ప్రధానంగా ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. కాబట్టి పేరులో కూడా స్టార్టింగ్ ఏముంటుంది? కార్బోనైజేషన్. ఓకే, రైట్. ఈ విధంగా బొగ్గు అనేది మనకి భూమిలో ఏర్పడింది. మరి ఈ బొగ్గుని ఇక మనం చెప్పుకోవాలి. ఈ బొగ్గుని మనం రెండు రకాలుగా దీన్ని తవ్వి తీస్తారు. అంటే వీటిని బొగ్గు గనులు అంటాం. అవి బొగ్గు గనులు ఎలా తవ్వి తీస్తారు? సో మీరు ఎక్కడ చూసుంటారు, రామగుండం అటువైపు చూసుంటారు, కొత్తగూడెం. బొగ్గు ఒక పై ప్రాంతంలో అంటే ఉపరితలం మీద బొగ్గుని తవ్వుతూ అలా కిందకి దారి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో బొగ్గుని పై ప్రాంతంలో తవ్వుతూ ఉంటే దాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. సో పై ప్రాంతంలో తవ్విన తర్వాత అడుక్కి అంటే ఒక లిఫ్ట్ వెళ్ళేంత భాగంగా లోపల గొయ్యి తవ్వుకుంటూ వెళ్ళి ఆ లోపల రైలు పట్టాలు కూడా వేసుకుని భూమి లోపల తవ్వుకుని పైకి పంపిస్తూ ఉంటారు ఈ ట్రాక్స్ ద్వారా అన్నమాట. సో లోపల తవ్వుతే కనుక దాన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటాం. సో ఈ విధంగా బొగ్గు గనుల్లో రెండు రకాలుగా మైనింగ్ జరుగుతుంది, ఓపెన్ కాస్ట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్. ఓకే, నెక్స్ట్ మరి ఈ బొగ్గుని శుద్ధి చేస్తే, ఈ నేల బొగ్గుని శుద్ధి చేస్తే అంటే రిఫైనింగ్ చేస్తే ఇందులోంచి వచ్చే ప్రధానమైన ఉప పదార్థాలు ఏంటి, ఉప ఉత్పత్తులు ఏంటి అవి చెప్పుకుందాం. మరి ఈ బొగ్గు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనందరూ తెలుసు. ముఖ్యంగా బొగ్గు మనకి ఇళ్లలో వంట చేసుకుంటే ఇంధనంగా వాడుకుంటాం. అలాగే రెండోది, సో వంట చేసుకున్నటకు. సో వంట కొరకు. అలాగే నెక్స్ట్ పూర్వకాలం రైలు ఇంజిన్లో వాడేవారు. రైలు ఇంజిన్లో పూర్వకాలం తెలిసే ఉంటుంది, బొగ్గు ఇంజిన్లు అంటారు అన్నమాట. అంటే స్టీమ్ ద్వారా ఆ ఇంజిన్ నడుస్తుంది. అంటే అందులో ఉన్న వేడి నీటిని బాగా ఇంకా హీట్ చేస్తే అందులోంచి ఆవిరి వస్తుంది. ఆవిరి వల్ల మనకి రైలు ఇంజిన్ నడుస్తుంది అనమాట. అలాగే తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్లో ఇప్పుడు ప్రధానంగా ఈ బొగ్గుని ఎక్కడ వాడతారంటే రెండు రకాలుగా వాడుతున్నారు అనమాట. ఈ రెండు తక్కువైనాయి. సో మొదటి పాయింట్, రెండో పాయింట్లో ఇప్పుడు ఈ రోజుల్లో అంతగా వాడట్లేదు. మరి ఎక్కడ వాడుతున్నాము అంటే థర్డ్ పాయింట్, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్. అలాగే నాలుగోది పరిశ్రమల్లో ఇంధనంగా వాడుతున్నారు అనమాట. మరి థర్మల్ పవర్ ప్లాంట్ అర్థం ఏంటి అంటే బొగ్గు ఆధారంగా నడిచే పవర్ ప్లాంట్ని థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. సో అక్కడ కూడా ఏంటి, ఆ వాటర్ని స్టీమ్ చేయాలంటే ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏంటి, థర్మల్ అంటే బొగ్గు. సో ఆ బొగ్గు ఆధారంగా నడిచే పవర్ ప్లాంట్ని థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. అలాగే నీళ్ళ ఆధారంగా నడిచే పవర్ ప్లాంట్ని హైడ్రల్ పవర్ ప్లాంట్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఇవి మనకు ఉపయోగాలు ఏంటి, వంట కొరకు. అలాగే రైలు ఇంజిన్లు బొగ్గును ఉపయోగిస్తారు. ఇప్పుడు రోజుల్లో అయితే థర్మల్ పవర్ ప్లాంట్లో వాడతారు. అలాగే పరిశ్రమలో ఇంధనంగా వాడతారు. మరి ఈ నేల బొగ్గుని శుద్ధి చేస్తే మనకి అందులోంచి ప్రధానంగా కొన్ని ఉప ఉత్పత్తులు వస్తాయి అన్నమాట.
ఆ ఉపోత్పత్తుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మరొక విషయం ఏంటంటే, సో ఈ నేల బొగ్గు మనకి ఎలా ఏర్పడింది? సో వృక్షాలు అన్నీ భూమిలో కూరుకుపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాల వల్ల మనకి నేలబొగ్గుగా మారాయి కాబట్టి ఈ నేలబొగ్గుని ఏమంటామంటే శిలాజ ఇంధనం అంటాం. ఇది ఒక శిలాజ ఇంధనం అనమాట. ఎందుకు అన్నాం శిలాజ ఇంధనం అని? ఆ ఒక్క వృక్షాలు కాలక్రమేణా రాళ్ళల్లో కలిసిపోయి రాళ్ళుగా మారిపోయినాయి. సో జీవం ఉన్న అవశేషాలు రాళ్ళుగా మారడాన్ని ఏమంటామంటే శిలాజాలు అంటాం. అవి చాలా ఉంటాయి. మీరు ఎక్కడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ రాళ్ళ మీద నత్తగుల్లలు ఉంటాయి. అవి కూడా ఏంటి? శిలాజాలు. ఓకే. సో మరి ఈ శిలాజ ఇంధనాలు అన్నమాట. సో మరి నేలబొగ్గుని మనం మండిస్తే ప్రధానంగా వచ్చేది ఏంటంటే కనుక నేలబొగ్గుని మండిస్తే మనకి సో బొగ్గుని మనం గాల్లో మండిస్తున్నాం. గాల్లో మండిస్తే ప్రధానంగా మనకి కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు వస్తుంది. సో బొగ్గుని గాలిలో మండించినప్పుడు ప్రధానంగా వచ్చే వాయువు కార్బన్ డయాక్సైడ్. సో బొగ్గు అంటే ఏంటి? కార్బన్ కదా. కార్బన్ ప్లస్ గాలి అంటే ఆక్సిజన్. సో C+O2 గివ్స్ రైస్ CO2. సో కార్బన్ డయాక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములా CO2. సో బొగ్గు అంటే కార్బన్ ఉంటుంది కాబట్టి C, గాలి అంటే ఆక్సిజన్ O2. ఓకే. ఇది అలాగే నేలబొగ్గుని మనం ప్రాసెసింగ్ చేసినప్పుడు అంటే శుద్ధి చేసినప్పుడు నేలబొగ్గులోంచి మనం ప్రధానంగా మూడు ఉత్పత్తులు వస్తాయి. వాటి పేర్లు కోక్, సెకండ్ కోల్తారు తెలుగులో, 3 కోల్ గ్యాస్, ఈ విధంగా ఎలా వచ్చాయి మనకి ఇవి? నేలబొగ్గుని ప్రాసెసింగ్ అంటే శుద్ధి చేసినప్పుడు మనకి 3 ఉత్పత్తులు వస్తాయి ప్రధానంగా కోక్, కోల్తార్, కోల్ గ్యాస్. ఈ మూడిట్ల గురించి ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఇందులో మొదటిది కోక్. ఇది దృఢమైన అంటే స్ట్రాంగ్ నల్లని సచ్ఛిద్ర పదార్థం. అంటే ఏంటి? దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సచ్ఛిద్రం అంటే హోల్స్ ఉంటాయి. ఆ రాయి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి స్పాంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన స్పాంజ్ ఎలా ఉంటుంది? అక్కడక్కడ మనకి హోల్స్ ఉంటాయి అనమాట. సో అలాగా ఒక రాయి మీద చిన్న చిన్న హోల్సే కనిపిస్తూ ఉంటుంది మనకి. అటువంటి పదార్థాన్ని ఏమంటామంటే సచ్ఛిద్ర పదార్థం అంటాం అనమాట. సో దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఓకే. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి కార్బన్ శాతం 85% ఉంటుంది. ఇది బిడ్గా వస్తుంది. సో కోక్లో కార్బన్ శాతం ఎంత? 85% అనమాట. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా ప్రధానంగా స్టీల్లో ఉపయోగిస్తారు. స్టీల్ తయారీలో అలాగే నెక్స్ట్ దీన్ని ఇంకా మనకి పరిశ్రమలో ఉపయోగిస్తారు. సో ఇవి కోక్ యొక్క ముఖ్య అంశాలు. సో కోక్ అనేది ఎలా ఉంటుంది? ముందు దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం అంటే ఏమీ కాదు, ఆ ఒక్క రాళ్ళకి అది చిన్న హోల్స్ లాగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం ఏదైనా సరే మనకి బూజు పట్టినప్పుడు ఎలా అయితే చిన్న చిన్న హోల్స్ లాగా మచ్చల కింద పడతాయో అలా మచ్చల కింద ఉంటుంది. దాన్ని సచ్ఛిద్ర పదార్థం అంటాం. అంటే దానికి వేరే ఒక వాయువు
తగలడం వల్ల ఆ విధంగా మారుతుంది. నెక్స్ట్ ఇందులో కార్బన్ శాతం ఎంత ఉంటుంది? 85% ఉంటుంది. అలాగే కోక్ని ఎక్కడ వాడతారు? ప్రధానంగా స్టీల్ తయారీలో వాడతారు. నెక్స్ట్ పరిశ్రమలో కూడా ఈ కోక్ని ఉపయోగిస్తారు. తర్వాత లోహ సంగ్రహణం. లోహ సంగ్రహణం లోహ సంగ్రహంలో కూడా కోక్ని ఉపయోగిస్తారు. లోహ సంగ్రహం అంటే అర్థం ఏంటంటే ఒక లోహాన్ని శుద్ధి చేసే క్రమంలో ఈ కోక్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉందనుకోండి. అల్యూమినియం అనేది పూర్తిగా స్వచ్ఛంగా భూమిలో అల్యూమినియం ఫ్రెష్గా అక్కడ మనకు దొరకదు. అల్యూమినియం వేరే ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది. సో మనకు కావాల్సిన అల్యూమినియాన్ని వేరే ఖనిజాలను తీయడం కోసం సంగ్రహణం చేస్తాం. అంటే ఎక్స్ట్రాక్షన్, వేరు చేస్తాం. సంగ్రహణ అంటే కొన్ని రసాయన పద్ధతుల ద్వారా మనకి అవసరం లేని లోహాలని వేరు చేయడం. ఆ పద్ధతిలో దీన్ని మనకి కోక్ని ఉపయోగిస్తారన్నమాట. అంటే ఇంధనంగా ఉపయోగిస్తారు. అలాగే అందులో కలపడం కానీ ఇంధనం కానీ రకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని మనం లోహ సంగ్రహణం అంటారు. తర్వాత రెండవది కోల్తార్. ఇది అత్యంత దుర్వాసన వస్తుంటుంది. సో చాలా అంటే దీని యొక్క అన్ప్లెజెంట్ స్మెల్, అంటే మనం ఫ్రీగా ఆ స్మెల్ని ఫీల్ అవ్వలేము. సో దుర్వాసన కదా, సో దుర్వాసన కలిగి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ కోల్తారులో 200 మిశ్రమ పదార్థాలు గల 200 మిశ్రమ పదార్థాలు ఉంటాయి. ఇందులో 200 మిశ్రమ పదార్థాలు అంటే 200 మిశ్రమ పదార్థాలు అంటే అర్థం ఏంటంటే కనుక ఇందులో ఈ కోల్తార్ నుంచి మనం ఎన్నో పదార్థాలని మళ్ళీ ఉత్పత్తి చేసుకుంటాం. ఉదాహరణకి ఇంక ఇదంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాప్థలిన్ బాక్స్ కలరా ఉంటుంది, తెల్లగా ఉంటాయి. అవి మనం కీటకాలను చంపడానికి వాటికి వాడతాం. అది కూడా ఈ కోల్తార్ నుంచి తయారు చేస్తారు. అలాగే పెర్ఫ్యూమ్స్, సెంటులు, అలాగే రంగులు, పెయింట్స్, అలాగే అద్దకాలు అంటే బట్టలు వేసుకునే రంగులు, అలాగే ఇంకా ఒకటేంటి చాలా ఔషధాలు, ఇవన్నీ కూడా మొత్తం కోల్తార్ నుంచే వస్తాయి. ఈ కోల్తార్ అనేది 200 మిశ్రమాల పదార్థం కలిగింది అనమాట. అంటే 200 మిశ్రమ పదార్థాల పదార్థం ఇది కోల్తార్. అంటే దాదాపు ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయి. సో ఇది కోల్తార్ గురించి. నెక్స్ట్ ఇది చిక్కని ద్రవం కింద ఉంటుంది కోల్తార్ అనేది. కోల్తార్ అంటే మన తార్ రోడ్డు ఎలా అయితే రోడ్డు మీద మనకి తారు ఎలా అయితే వేస్తారో ఆ రకంగా చిక్కగా ఉంటుంది ఇది కోల్తారు. నెక్స్ట్ మూడవది కోల్ గ్యాస్. కోల్ గ్యాస్. సో కోల్ గ్యాస్, ఈ కోల్ గ్యాస్ అనేది మనకి ఎలా వస్తుందంటే కోల్ అంటే బొగ్గు నుంచి కోక్ని తయారు చేసే కోల్ నుంచి కోక్ని తయారు చేసే ఆ ప్రాసెస్లో ఇది ఉపోత్పన్నం అన్నమాట. అంటే కోల్ నుంచి కోక్ని తయారు చేసే క్రమంలో మన కోల్ గ్యాస్ వేస్టేజ్గా వస్తుంది. సో కోల్ నుంచి కోక్ని తయారు చేసే క్రమంలో మనకి ఈ కోల్ గ్యాస్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒకసారి రివైజ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒకసారి పాస్ చేసి దాని ఆన్సర్ మీరు చెప్పగలగాలి. సో చెప్పలేకపోతే కనుక మళ్ళీ ఏం చేస్తారు, వీడియో ప్లే చేసి మీరు ఆన్సర్ చేసుకోండి. సో ఫస్ట్ నేల బొగ్గు అనేది కార్బన్ శాతాన్ని బట్టి ఎన్ని రకాలు, వాటి పేర్లు ఏమిటి? పాస్ చేయండి. ఆన్సర్: కార్బన్ శాతాన్ని బట్టి నేలబొగ్గు 3 రకాలు: లిగ్నైట్, బిట్యూమినస్ కోల్, ఆంథ్రసైట్. సెకండ్ క్వశ్చన్: కార్బన్ శాతం అత్యధికంగా ఉండే నేలబొగ్గు రకం ఏది? పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి. ఆన్సర్: కార్బన్ శాతం అత్యధికంగా ఉండే నేలబొగ్గు రకం ఆంథ్రసైట్ 97%. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో తరగని శక్తి వనరు ఏది?
క్రింది వాటిలో తరగని శక్తి వనరు ఏది? ఏ పెట్రోలియం, బి సహజవాయువు, సి నేలబొగ్గు, డి నీరు. ఆన్సర్ నీరు ఒకటే మనం ఎంత వాడినా తరగదు, మిగిలినవన్నీ మనం వాడే కొద్దీ తరిగిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. నేలబొగ్గుని అంటే వృక్ష సంపద నుంచి అధిక ఉష్ణోగ్రత పీడనాల వల్ల నెమ్మదిగా బొగ్గుగా మారే ప్రక్రియని ఏమంటారు? మళ్ళీ ఒకసారి ప్రశ్న. వృక్ష సంపద నుంచి నెమ్మదిగా అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద బొగ్గుగా మారే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ కార్బోనైజేషన్. నెక్స్ట్, నేలబొగ్గుని మండించినప్పుడు ప్రధానంగా వెలువడే వాయువు ఏది? ప్రశ్న మళ్ళీ ఒకసారి. నేలబొగ్గుని మండించినప్పుడు ప్రధానంగా వెలువడే వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. నేలబొగ్గుని శుద్ధి చేసినప్పుడు ప్రధానంగా వచ్చే ఉత్పత్తులు ఏవి? ప్రశ్న మళ్ళీ ఒకసారి. నేలబొగ్గుని శుద్ధి చేసినప్పుడు ప్రధానంగా వచ్చే ఉత్పత్తులు ఏవి? ఆన్సర్ కోక్, కోల్తార్, కోల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్ గ్యాస్ అనేది నేలబొగ్గు నుంచి దేన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వచ్చే ఉప ఉత్పన్నం? ప్రశ్న మరొకసారి. కోల్ గ్యాస్ అనేది దేనిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు, నేలబొగ్గు నుంచి దేన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వచ్చే ఉప ఉత్పన్నం? ఆన్సర్ కోక్. ఇక్కడ ఆన్సర్ని మళ్ళీ ఒకసారి వివరిస్తున్నాను. నేలబొగ్గు నుంచి కోల్ గ్యాస్ని ఉత్పత్తి చేసేటప్పుడు నేలబొగ్గు నుంచి కోల్ గ్యాస్ అనేది మన కోక్ను ఉత్పత్తి చేసినప్పుడు వచ్చే ఉప ఉత్పన్నం. ఓకే, సో రైట్స్. సో ఇవి మనకి నేలబొగ్గు పెట్రోలియం ఒక పాఠంలో పార్ట్ 1లో ఉన్న ఈ ప్రశ్నలు ఇంతవరకు 8th క్లాస్ లెవెల్లో మనకి ఎగ్జామ్స్ పర్పస్లో సరిపోతాయి. రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా పెట్రోలియం, సహజ వాయువులు, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దాం. థ్యాంక్ యూ.